హలో అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏ గ్లోబల్ అలయన్స్ టు బ్రిడ్జ్ ద జెండర్ ఈక్విటీ గ్యాప్. ఈ టాపిక్ వచ్చేసి మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ఎస్ఏకి సంబంధించి ఫస్ట్ సెక్షన్ అండ్ అలాగే థర్డ్ పేపర్ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఫస్ట్ సెక్షన్లో సెకండ్ టాపిక్ వల్నరబుల్ గ్రూప్స్ అనేటువంటి సెక్షన్లో యూనిట్లో ఉమెన్ అనేటువంటి టాపిక్ సంబంధించి చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా ఉమెన్ రిలేటెడ్ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ప్రిలిమ్స్లో కూడా వస్తుంది. ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కూడా ఇది పనికి వస్తుంది, కానీ ఎక్కువ ఫోకస్ మాత్రం మెయిన్స్ పై ఉంటుంది ఈ ఆర్టికల్ది. ఏదైనా గ్రూప్ 2కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లో కూడా సొసైటీ విభాగానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ నుంచి. ద కంటెక్స్ట్ ఏంది, వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ఆర్టికల్ చూసినట్టయితే, ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజన్ ఆర్ ది కార్నర్ స్టోన్స్ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంట్ జర్నీ. వెన్ ఇట్ కమ్స్ టు ది ఉమెన్, మన ఇండియాలో రైట్ ఫ్రమ్ ది ఇండిపెండెన్స్ మనం ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాట్ ఎవర్ ద పాలసీస్ వీ హ్యావ్ క్రాఫ్టెడ్, ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజన్, సమానత్వము అండ్ సమ్మిళిత్వము అనేటువంటివి మన పాలసీలో ఒక అంతర్భాగంగా ఇంటిగ్రల్ పార్ట్స్గా మనం చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజన్. ఇక్కడ ఇటీవలనే మనం సక్సెస్ఫుల్గా G20 లీడర్ సమ్మిట్ను కూడా మనం కంప్లీట్ చేసినాం. గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్ మన లీడర్ సమ్మిట్ కంప్లీట్ చేసేసిన వరల్డ్ లీడర్ సమ్మిట్, G20 లీడర్ సమ్మిట్. దాంట్లో వీ హ్యావ్ కమిటెడ్ వరల్డ్ లీడర్స్ ముందు మనం కొన్ని కమిట్మెంట్స్ని మనం ప్రకటించడం, లైక్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ టు ఆల్ అండ్ బ్రింగింగ్ మాల్ న్యూట్రిషన్. ఈ ప్రామిసెస్ చేస్తూ ఈ కమిట్మెంట్స్ తోటి మనం న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ మనం విడుదల చేసినాం. న్యూఢిల్లీ డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి అంశాల ఆధారంగా, లైక్ అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య, పోషకాహార లోపాన్ని నివారించడం అనేటువంటి ఢిల్లీ డిక్లరేషన్. ఇన్ లైన్ విత్ దిస్ ఢిల్లీ డిక్లరేషన్ మనం జనవరిలో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, మనకు తెలుసు, వి నో దట్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది దావోస్లో, స్విట్జర్లాండ్ క్యాపిటల్ దావోస్లో, వేర్ ద గవర్నమెంట్స్, మీడియా, ఇండస్ట్రీ అండ్ అకాడమిషియన్స్ అందరూ కూడా, ఒక కార్పొరేట్స్ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటువంటిది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనం ఏదైతే ఢిల్లీ డిక్లరేషన్లో కమిట్ చేసినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో, ఇన్ దోస్ లైన్స్, ఆ లైన్స్లోనే మనము ఇండియా ఏం ప్రకటించింది అంటే, ఇండియా హ్యాస్ స్టార్టెడ్ ఎ న్యూ ఇనిషియేటివ్. ద న్యూ ఇనిషియేటివ్ ఈజ్ కాల్డ్ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్, జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ టు ప్రమోట్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. ఉమెన్ సాధికారతని పెంచడానికి, ఉమెన్ ఈక్వాలిటీని పెంచడానికి ఇండియా స్టార్ట్ చేసినటువంటి ఏంటి అంటే అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్, జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఏంటంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ. మనం వీఆర్ సఫరింగ్ ఫ్రమ్, వీఆర్ ట్రీటింగ్ ది ఉమెన్ ఇన్ఈక్వల్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, అక్రాస్ ద గ్లోబ్ ఆల్సో కూడా మనం ఉమెన్ ఈక్వాలిటీ విషయంలో ఇంకా మనం వెనకబడి ఉన్నాం. మనం చేసిన ఢిల్లీ డిక్లరేషన్ కమిట్మెంట్లో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత కోసం, మహిళా సమానత్వం కోసం స్టార్ట్ చేయబడ్డటువంటి ఇనిషియేటివ్ ఇది ప్రిలిమ్స్లో ఇట్లా క్వశ్చన్ అడగవచ్చు. అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్, జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి ఇనిషియేటివ్ దేనికి సంబంధించింది? ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ద ఉమెన్? ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ద చైల్డ్ లేబర్? ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ది ఎల్డర్లీ? ఆర్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ది LGBTQ అని అడగవచ్చు, అవునా? కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. ఈ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇనిషియేటివ్ పేరుని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా వచ్చున్నాం. రైట్. ఇక్కడ రెండు పదాల విషయంలో మనం ఒక కన్ఫ్యూజన్ ఎదుర్కొంటాం, దట్ ఈస్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. ఈ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని వి మోర్ ఆఫెన్ యూజెస్ ఇంటర్చేంజబుల్లీ. ఈ రెండు కూడా చాలామంది కూడా, ఇంక్లూడింగ్ మీడియా, ఇంక్లూడింగ్ ద ఎమినెంట్ పర్సనాలిటీస్ ఆల్సో సమ్టైమ్స్ దే గెట్ కన్ఫ్యూజ్డ్. ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని ఒకే అర్థంలో మనం యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ ఆ రెండింటి మధ్యలో దెర్ ఈజ్ ఎ స్టార్క్ డిఫరెన్స్. బోత్ ఆర్ నాట్ సేమ్. దెర్ ఈజ్ ఎ స్టార్క్ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ. ఈక్వాలిటీలో మనం ఏం చేస్తాం, ఇట్ ప్రమోట్స్ ఫెయిర్నెస్ అండ్ జస్టిస్. ఇట్ గివ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్. అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటుంది. లైక్ ఈ డయాగ్రామ్లో మనం 3 డిఫరెంట్ హైట్స్ ఉన్నటువంటి ఇండివిజువల్స్కి వీ హ్యావ్ ప్రొవైడెడ్ 3 స్టాండ్స్, దట్ ఈస్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. కానీ the first one and second one could see and enjoy the match, whereas third one could not see and enjoy the match because he has a disadvantage. ఇక్కడ వస్తే డిసడ్వాంటేజ్ అది
ఇన్ రెస్పెక్ట్ టు ఈజ్ హైట్ డిసడ్వాంటేజ్ ఉంది. రైట్, ఇక్కడ ఏం చేసినాం మనం అంటే వీ హ్యావ్ ప్రొవైడెడ్ 3 స్టాండ్స్, ఈక్వలైజ్ స్టాండ్స్ టు 3 members, but these 2 have advantages and this third one has disadvantage, so that he could not enjoy the match. This is equality. We are treating all equal. When it comes to equity కి వచ్చేసరికి we are concerning about this third one. He is disadvantaged, so that he needs more help compared to these 2 individuals, so that we have given these 2 stands to this one and 1 stand to this one. He has already advantage, whether it is historical or something else. He has height is his advantage. Without the help of the state or without the help of anyone else, he can see the match and he can enjoy the match. This is what is equity. Equity means those who need more help, those who need more intervention, they are being considered for providing additional help. That is equity. ఈ రెండింటి మధ్యలో మీకు అర్థమైతే లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఇది అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. రైట్, ఇక్కడ ఈక్విటీ విషయంలో అవర్ ఉమెన్ వర్ బ్యాక్వర్డ్. హిస్టారికల్లీ దే ల్యాగ్ బిహైండ్ ది మేల్స్ విషయంలో, ఫీమేల్స్ విషయంలో మనం ఈక్విటీ ప్రిన్సిపల్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ని అవర్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ డైలీ లైఫ్లో, మన ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయి? వి నో ఆల్ దీస్ ఛాలెంజెస్. జెండర్ బేస్డ్ సోషల్ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ బర్త్ టు డెత్, రైట్ ఫ్రమ్ దేర్ బర్త్ అంటిల్ టు దేర్ డెత్ దే ఫేస్ డిస్క్రిమినేషన్ ఇన్ ద ఫ్యామిలీ, డిస్క్రిమినేషన్ ఇన్ ద సొసైటీ అండ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద పబ్లిక్ లైఫ్. ఈ డిస్క్రిమినేషన్, ఈ వివక్షని మహిళలు తమ కుటుంబాల్లో, తమ సొసైటీలో అండ్ ప్రజా జీవితంలో కూడా వాళ్ళు ఎదుర్కొంటారు. ఇది మనకు తెలిసినటువంటి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫేస్డ్ బై ఇండియన్ ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ కూడా మనం డైలీ చూస్తున్నాం. ఎవ్రీ 3 minutesకో రేప్ జరుగుతుంది అండ్ సెక్సువల్లీ ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు ఉమెన్. నెక్స్ట్ డౌరీ డెత్స్ కూడా హ్యాస్ బికమ్ ఏ కామన్ ప్రాక్టీస్. డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉంది రకరకాల కారణాల చేత ఉమెన్స్ మీద. దిస్ ఈజ్ ఆల్సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. నెక్స్ట్ ఫీమేల్ ఫిటిసైడ్ అండ్ ఇన్ఫాంటిసైడ్స్. మేల్ చైల్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల సమ్టైమ్స్ పావర్టీ వల్ల కానీ, బికాజ్ రైజింగ్ ఏ గర్ల్ చైల్డ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ రైజింగ్ ఏ బాయ్. బికాస్ వెన్ ద చైల్డ్ ఈజ్ గ్రోన్ అప్, గర్ల్ చైల్డ్ ఈజ్ గ్రోన్ అప్, ది పేరెంట్స్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అండ్ దే ఆల్సో ఫైనల్లీ వెన్ ద చైల్డ్ ఈజ్ గ్రోన్ అప్, ఆ మ్యారేజ్ని పర్ఫామ్ చేయడానికి దే ఆల్సో నీడ్ టు గివ్ డౌరీ. కాబట్టి ఇదంతా ఇబ్బంది ఎందుకని చెప్పేసి సమ్టైమ్స్ పేరెంట్స్ ఏం చేస్తారంటే దే ఆప్ట్ ఫర్ ఫిటిసైడ్, లోపలనే టర్మినేట్ చేసేస్తారు, గర్భంలోనే ఫిటస్ని చంపేసేటువంటి ప్రాక్టీసెస్ కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇన్ఫాంట్స్ కూడా బికాస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్స్ కానీ, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హెల్త్ కేర్ కానీ, చిన్న చూపు వల్ల కానీ, వాళ్ళు పుట్టిన తర్వాత కూడా, పుట్టకముందుకు గర్భంలో ఫిటిసైడ్ అంటాం, పుట్టిన తర్వాత కూడా మాల్ న్యూట్రిషన్ కానీ, సరిగ్గా కేర్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్ వల్ల కానీ ఇన్ఫాంట్స్ కూడా ఎక్కువ మంది బాయ్ చైల్డ్తో పోతే గర్ల్ చైల్డ్ ఎక్కువ చనిపోయేటువంటి అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్. అండ్ ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ గవర్నమెంట్స్, లెజిస్లేటర్స్, జ్యుడిషియరీ, ఇండస్ట్రీ అండ్ లేబర్ ఫోర్స్. గవర్నమెంట్స్లో అంటే వెదర్ ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, గవర్నమెంట్లో తక్కువ అండర్ రిప్రజెంటేషన్ ఉంది. లెజిస్లేచర్లో అయితే మనం వీ హ్యావ్ ఓన్లీ 15% రిప్రజెంటేషన్ లోక్సభలో ఉంది. మొత్తం టోటల్ పార్లమెంట్లో చూసినట్టయితే, లోక్సభ, రాజ్యసభ చూసినట్టయితే ఓన్లీ 9% ఉంది. ఇంకా స్టేట్ లెజిస్లేచర్స్లో అది ఎమ్మెల్యేలో 7% ఉంది. అంటే లెజిస్లేటివ్ బాడీస్లో, గవర్నమెంట్స్లో ఉమెన్ ఆర్ వెరీ అండర్ రిప్రజెంటెడ్. ఓన్లీ 7%, 9%, 15% అంటే అది చాలా తక్కువ రిప్రజెంటేషన్ ఉంది. నెక్స్ట్ జ్యుడిషియర్లో అయితే టిల్ నౌ వీ డు నాట్ హ్యావ్ ఏ సింగిల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. మనకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇప్పటిదాకా మనకు లేరు. చాలా హైకోర్ట్స్ కూడా మేల్సే చీఫ్ జస్టిస్లుగా ఉన్నారు. దాంట్లో కూడా చాలా తక్కువ రిప్రజెంటేషన్ ఉంది. అండ్ ఇండస్ట్రీ, లేబర్ ఫోర్స్లో కూడా బికాస్ ఆఫ్ హిస్టారికల్ డిసడ్వాంటేజెస్, ఈక్వల్ పే లేకపోవడం వల్ల, దూరంగా పోయి పనిచేయాల్సిన వల్ల, నైట్ షిఫ్ట్లు చేయాల్సిన వల్ల లేబర్ ఫోర్స్లో, ఇంకా ఫ్యామిలీని టేక్ కేర్ చేయాల్సిన వల్ల, మొత్తం పిల్లల పెంపకంలో వాళ్ళకి బాధ్యత ఉండడం వల్ల ఇండస్ట్రీ అండ్ లేబర్ ఫోర్స్లో కూడా వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ వెరీ వెరీ మీగర్గా ఉంది. నెక్స్ట్ అన్ఈక్వల్ పే అండ్ ఆపర్చునిటీస్. అండ్ ఇట్ కమ్స్ టు ఆపర్చునిటీస్ ఆల్సో వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్ఈక్వల్గా ఉన్నాయి. అంటే మోర్
ఇటీవల మనం నిన్న ఒక హిందూ పేపర్ ఆర్టికల్ చూసినాం. మేల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కంటెస్టెంట్తో పోలితే ఫీమేల్ కంటెస్టెంట్ని ఎంపిక చేసుకునే చూడడానికి పెద్ద ఆసక్తి లేకుండా ఉన్నారు ఓటర్స్ అని చెప్పేసి మనం నిన్న పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్లో చూడొచ్చు. అన్ఈక్వల్ పే కూడా ఉంది. ఈక్వల్ వర్క్ చేసినప్పటికీ అన్ఈక్వల్ పే అనేటువంటిది కూడా వీళ్ళ ఫినాన్షియల్ ఎంపవర్మెంట్కి ఒక అబ్స్టాకిల్గా ఉన్నది. రైట్, ఫ్రమ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ కానీ ఇటీవల గవర్నమెంట్స్ కానీ పెడుతున్న ఫోకస్ వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో కొంత చాలా ఫాస్ట్ చేంజెస్ వస్తున్నాయి అని చెప్పేసి ఆథర్ చెప్తుండే. అకార్డింగ్ టు ది ఆథర్, గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ సెవరల్ ఇనిషియేటివ్ టు ఇంప్రూవైజ్ ద కండిషన్స్ ఆఫ్ ద ఉమెన్ అని చెప్పేసి అంటున్నారు. లైక్ ఉమెన్ రిజర్వేషన్ బిల్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ, ఒకవేళ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ పాస్ అయింది లోక్సభ రాజ్యసభలో, ఇది నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసే దశకు వచ్చినప్పుడు అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇట్ విల్ బికమ్ ది గ్రేట్ టూల్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ ది ఆల్ సెక్టర్స్. అక్కడ వన్స్ దే గెట్ యాక్సెస్ టు ది టాప్ లెజిస్లేటివ్ బాడీస్ ఇన్ ది కంట్రీ, ఆటోమేటికల్లీ దేర్ సిచ్యువేషన్ విల్ డ్రాస్టికల్లీ చేంజ్ అని చెప్పేసి ఆథర్ అంటున్నాడు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఈస్ గోయింగ్ టు బి ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఉమెన్ అని అంటుంటారు ఇఫ్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్. నెక్స్ట్, జెండర్ బడ్జెటింగ్. About $27 billion are allocated to the women in this 2023-24 budget. 23-24 budget lo $27 billion for women education, for women health, for women advancement in general. $27 billion అంటే ఇట్ హ్యూజ్ అమౌంట్ని అలొకేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ జెండర్ బడ్జెటింగ్. నెక్స్ట్, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా అకార్డింగ్ టు ది గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, ఇట్ వాజ్ జస్ట్ ఇన్ 2017-18 ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అకార్డింగ్ టు ద PFLS, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఒకటి ఉంటుంది, PLFS. దాని ప్రకారం ఇట్ వాజ్ జస్ట్ 23% ఇన్ 2017-18. నౌ ఇన్ 2022-23 ఇట్ హ్యాస్ బికమ్ 37% అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నది, బేస్డ్ ఆన్ PLFS, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022. హవెవర్ ఈ సర్వే రిజల్ట్స్ని క్రిటిసైజ్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్, కానీ గవర్నమెంట్ మాత్రం పెరిగింది ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ రేటు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే నెంబర్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేటింగ్ ఇన్ ది లేబర్ ఫోర్స్ అని చెప్పి చెప్పొచ్చు దీన్ని. వాళ్ళ యొక్క కార్మిక శక్తిలో వాళ్ళ వాటా బాగా పెరిగింది 23% నుంచి 37%. కానీ ఇది ప్రిలిమ్స్కి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన బిట్గా మీరు కన్సిడర్ చేయండి. అదే గ్రూప్ 2కు సంబంధించి కూడా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో 37%కి ఇంక్రీజ్ అయింది జస్ట్ 23% నుంచి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది ఉమెన్ పార్టిసిపేషన్ రేట్. అలాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్లో నౌ ఇట్ ఈస్ 43% అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్ ఈస్ హయ్యెస్ట్. ఇది ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ ఫిగర్ లేదు. పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు స్టెమ్ డొమైన్, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ డొమైన్లో ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేషియో వచ్చేసి, ఉమెన్ రేషియో వచ్చేసి నా 43%కి పెరిగింది. ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫిగర్స్ ఇన్ ది వరల్డ్. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ కూడా సాధించినటువంటి ఫీటు, వీ హ్యావ్ అచీవ్డ్ దిస్ ఫీట్ అని చెప్పేసి ఆథర్ చెప్తున్నాడు ఎడ్యుకేషన్లో కూడా. నెక్స్ట్, 9.3 crore ఉమెన్ ఇన్ 83 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మనం రూరల్ ఉమెన్కి సంబంధించి SHGs చాలా బిగ్ రోల్ని కలిగి ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఉమెన్ ఆర్గనైజ్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ది గ్రూప్స్గా అయి బ్యాంక్ లింకేజెస్, క్రెడిట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ది రూరల్ ఉమెన్ ఎంపవర్మెంట్. లైక్ వాళ్ళు ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, గర్ల్ చైల్డ్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా యాక్టివ్ రోల్ని పోషిస్తున్నాయి. 9.3 crore ఉమెన్ 83 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా ఆర్గనైజ్ అయ్యి వాళ్ళు సెల్ఫ్ ఎంపవర్ చేసుకుంటున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది గ్లింప్సెస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎండేవర్స్ ఇన్ ఇండియా. రైట్, వెన్ ఇట్ కమ్స్ టు ది అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్, జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఇనిషియేటివ్ని మనం డీటెయిల్గా చూసినట్టయితే, ఎస్, ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఫోరం అని చెప్పుకున్నాం మనం. దావోస్లో జరిగిన 2024లో జరిగినటువంటి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సైడ్ లైన్స్లో ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది ఇండియా. ఇది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని, నాలెడ్జ్ షేరింగ్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఏ ప్లాట్ఫామ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ గవర్నమెంట్స్, అకాడమిషియన్స్ అండ్ కార్పొరేట్స్, ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి మీడియా పర్సనల్ అంతా ఇన్ఫ్లుయెన్షియల్ కేటగిరీస్ అంతా ఇక్కడికి వస్తాయి. కాబట్టి
బెస్ట్ ప్రాక్టీసెస్ని, నాలెడ్జ్ షేరింగ్ని, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా తీసుకొస్తుంది ఈ వేదిక. అండ్ ఇది ఉమెన్ ఎడ్యుకేషన్, హెల్త్, ఎంటర్ప్రైజ్ కోసం గ్రేట్గా హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఈ ఇనిషియేటివ్ అనేటువంటిది. నెక్స్ట్ ఎస్డిజిస్ని అచీవ్ చేయడంలో కూడా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి ఈ వేదిక యూజ్ అవుతుందని చెప్పేసి కూడా ఆథర్ చెప్తున్నాడు. లైక్ SDG 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, SDG 4 క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ ద ఫోకస్ ఆన్ ఉమెన్ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్, నెక్స్ట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్, పర్టికులర్లీ ఉమెన్ డెవలప్మెంట్ కోసం గ్లోబల్ పార్ట్నర్షిప్స్. ఇదంతా కూడా ఇవన్నీ SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3, 4, 17 కూడా అచీవ్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ హెల్ప్ అవుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో గాట్ అప్ సపోర్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ లీడర్స్, మాస్టర్ కార్డ్, ఊబెర్, టాటా, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. దీని నుంచి కూడా దీనికి సపోర్ట్ వచ్చింది ఈ ఇనిషియేటివ్కి. అండ్ ఇట్ ఆల్సో supported this initiative has also got support from Bill and Melinda Gates Foundation. బిల్ గేట్స్ మనకు తెలుసు, మైక్రోసాఫ్ట్ అధినేత. అతని యొక్క ఫౌండేషన్ అంటే ఇది చాలా పెద్ద ఫౌండేషన్, ఇది చాలా డబ్బులు ఉన్నటువంటి ఫౌండేషన్. ఇది కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పింది ఈ ఇనిషియేటివ్కి. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ నెట్వర్క్ పార్ట్నర్. ఇవి అందరినీ ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చేటువంటి పార్ట్నర్ అయిపోయింది. అవునా? రైట్. దీస్ ఆర్ ది థింగ్స్ అబౌట్ ది అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్, జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. ఇది ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి సబ్కా సాత్ సబ్కా ప్రయాస్ సబ్కా వికాస్లో భాగంగా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. అందరూ బాగుండాలి, ఆల్ ది ఉమెన్ అక్రాస్ ద గ్లోబ్ అనేది అందరూ కూడా ఎంపవర్ చేయాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ వసుదైక కుటుంబకం అనేటువంటి భావనని ఇది పెంపొందిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.